చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ జయలక్ష్మి గారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. పాడండి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి. నెస్లేని మీరు పాడండి. నెస్లేని మీరు పాడండి. సింగర్. అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే చెలి. మీరు చేసిన సినిమానే కదా. యాక్చువల్గా ఐ రియల్లీ ఎంజాయ్ ద మ్యూజిక్ రోషన్, బట్ ఐ కెనాట్ సింగ్. ఇఫ్ ఐ సింగ్ పీపుల్ విల్ రన్. మీ వాయిస్ బాగుంది కదా, మాట్లాడటానికి బాగుందేమో పాటకు కాదు. నేను ఆమె డాన్సర్ అంతే. దేవుడు అది ఇవ్వలేదు, అన్ని ఇస్తాడేంటి? అమ్మ ఇస్తే ఆయన పట్టించుకుంటాం ఏంటి? ఎలా కూచిపూడి డాన్సర్? ఆయన కూచిపూడి డాన్సర్. అటు భరతనాట్యం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, బట్ మెయిన్ కూచిపూడి. ఓకే. నిజంగా జయలక్ష్మి గారు ఇప్పటికి ఈటీవీ సినిమా లేకపోతే మా జీలో మనకి ఓల్డ్ సినిమాలు ఎక్కువ వేస్తుంటారు. అది చూస్తున్నంతసేపు అక్క క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్, మీరు కానీ, హేమ గారు కానీ, సురేఖవాణి గారు కానీ, రజిత గారు కానీ, అసలు ఏమైపోయారు వీళ్ళందరూ? ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించట్లేదు. పెద్ద బిగ్ స్క్రీన్ మీద ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వదినలు, కొత్త కొత్త అక్కలు కనిపిస్తున్నారు. ఫీల్ కదా చాలా న్యాచురల్గా ఉండే మన వదినలు, అక్కలు అంటే మనోళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా అని అనుకుంటానే ఉంటాం. ఎందుకని అసలు ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీయే దూరం పెట్టిందా జయలక్ష్మి గారిని, లేకపోతే మీరే బిజీగా ఉండి పిల్లలు సెటిల్ అయిపోయారు, మంచి లైఫ్ వద్దులే అని చెప్పి తగ్గించుకున్నారా? ఏమైపోయింది ఇన్ని సంవత్సరాల జర్నీ? అదేమి కాదు రోషన్, ఇండస్ట్రీ దూరం పెట్టింది అని అనను, కానీ ఒక సామెత ఉంది కదా, కొత్త నీరు అనేది వస్తే పాత నీరు అలా వెళ్ళిపోతుంటుందని. ప్రతి ప్రొఫెషన్లో కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. అలాగే మా ప్రొఫెషన్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు వచ్చేసారు. కానీ ఏంటంటే మన వాళ్ళు కాదు, ఎవరన్నా కానీ ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్. మన వాళ్ళ పరాయి స్టేట్ వాళ్ళ అనేది కాదు. బాధ లేదా? కొంచెం ఉంది. ఎందుకంటే మాకు మా ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఎవరైనా, మీరు కూడా యాంకర్ అయినా కూడా ఒక ఆర్టిస్టే. సో మీకు కూడా అనిపిస్తుంది, మీకు కాంపిటీషన్ పెరిగి మీరు ఆపర్చునిటీస్ లేకపోతే, మీరు చేయలేకపోతే, అరే వీఆర్ మిస్సింగ్ దట్, ఐ లవ్ మై వర్క్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సేమ్ వీ టు హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. మాకు అదే ఉంది. కాకపోతే ఏంటంటే ఏం చేయలేము, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇండస్ట్రీలో రన్నింగ్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్యారెక్టర్కి ఈవిడ పనికి బాగుంటుంది, సూటబుల్ అని చెప్పేసి మనం కొన్ని రోజులు వర్క్ చేయకుండా ఉన్నామంటే, ఇప్పుడు మీతో రోషన్ మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనం కలిసి ఇంటర్వ్యూ చేసాము. అదే మాట్లాడుకుంటూ ఉంటే వీఆర్ ఇన్ టచ్, అండ్ ఏవో చాలా చాలా సార్లు సందర్భాల్లో మనకి ఏదో ఒక విషయంలో కలుస్తామో, ఇంటర్వ్యూలో ఇంకోటి ఏది కలవలేదనుకోండి, మాట్లాడలేదనుకోండి, ఏమవుతుంది? పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు కదా, మర్చిపోతాం. మీరు కూడా మీ అమ్మాయిల పిల్లలకి పిలవలేదు. సారీ ఫర్ దాట్. రియల్లీ ఇప్పుడే అంటున్నా, టచ్ లో ఉంటేనే ఏదైనా. అంటే మనం స్క్రీన్ మీద ఉంటేనే వాళ్ళకైనా గుర్తొస్తామండి సమయానికి. అటు కో డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ. స్క్రీన్ మీద లేమనుకోండి, కొత్త వాళ్ళు ఎవరు వస్తే ఈవిడ వచ్చారండి, ఇదిగోండి ఫొటోస్, వీళ్ళున్నారు ఓకేనా డైరెక్టర్ చూపించేస్తారు. దే సెలెక్ట్, బికాజ్ వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ. ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారంటే ఎంత వర్క్ చేయాలి, దాని మీద ఎంత వర్క్ చేయాలి. ఆ సమయంలో అక్కడ వాళ్ళకి అవకాశం ఉన్న వరకే వాళ్ళు చూసేసుకుంటారు. మనం టచ్లో ఉండో స్క్రీన్ మీద కనిపిస్తుంటే డెఫినెట్గా గుర్తొచ్చింది. నాకు ఇంతకుముందు నాకు ఆ క్యారెక్టర్స్ అలానే వచ్చినాయి రోషన్. నేను ఎప్పుడు ఎవరిని అడిగేదాన్ని కాదు. స్క్రీన్ మీద ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ ఉండేదాన్ని కాబట్టి, ఈవిడ ట్రెడిషనల్గా ఉంటారు, ఈవిడకి ఆ క్యారెక్టర్ లుక్ సూట్ అవుతుంది, సో ఆవిడని పిలుద్దామన్న థాట్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఆర్టిస్టులు అవ్వటము, ఎక్కువ మంది అయిపోవటము, ప్లస్ మేము కూడా ఎక్కువ కంటిన్యూగా చేస్తూ ఉండకపోవటము. ఇలా ఏదైనా ఇంటర్వ్యూస్లోనైనా బాగా పబ్లిసిటీ అయ్యి ఉంటే అట్లా కూడా, అరే నిజమే కదా ఆవిడ చెప్పిన మాట కరెక్ట్ అని బహుశా ఫ్యూచర్లో ఏమన్నా. ఇంటర్వ్యూ తర్వాత మీరు సినిమాలు చేస్తారు? అవునండి, ఐ హోప్ దట్. సో చాలా మందికి అది జరిగింది. కానీ ఇప్పుడు 250-200 సినిమాలు చేస్తుంటారు కదా? ఉండొచ్చండి, ఒక 200 ఫిల్మ్స్ దా చేస్తుండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ కి వైఫ్లు చేశానండి. ఆల్మోస్ట్ అన్ని బ్యానర్స్ లో, అంటే పెద్ద బ్యానర్స్ చేసా, చిన్న బ్యానర్స్ చేశాను. ఈయన ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ గారి వైఫ్ గా, రావు రమేష్ గారి వైఫ్ గారి సినిమా సోపిత్త మామల్లో చేశాను. భలే ఉంటది ఒంగోలు గిత్తలో ఆయన బట్టలు లేకుండా సీన్, కామెడీ సీన్స్ అండి.
చాలా కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. వి ఎంజాయ్ ఇట్ సో మచ్. ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్లో అటు సైడ్ తణుకు అటువైపు అంతా తీశారు, బాగుంది. సీనియర్ ఆర్టిస్టులతో చేస్తే ఆ కిక్కే వేరండి. అవును, ఎందుకంటే మనలో కూడా ఇంకా బాగా చేయాలి అనే ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కాంపిటీషన్ ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఆయన అంత బాగా చేస్తున్నారు, అంత పెద్ద ఆర్టిస్ట్ పక్కన అన్న ఫీలింగ్ ఉంటుంది. తనకెళ్ళ భరణి గారి పక్కన చేశాను. ఇట్లా చాలా మంది ఆర్టిస్టులు, ఇంకా మిగతా వాళ్ళందరికీ హస్బెండ్ కాకపోయినా ఆ సీన్స్ లో ఉన్న అవి చేశాను బాలే చాలా. అసలు నాగార్జున గారితో కాంబినేషన్, ఆయన కన్నం అలా పిసికి 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 ముద్ద పెడుతుంటే నాకే ఎట్లా అనిపించేది. ఆ సీన్ అలాంటిది. ఆయన అలా అలా ఫీల్ అవ్వాలి, ఓ అన్నట్లు ఫీల్ అవ్వాలి. ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన విలేజ్లో ఒక పెద్ద ఫ్యామిలీలో వచ్చి ప్రేమగా ఆ ప్రేమ పేతలు అలా ఉంటాయి. అరే రారా కూర్చొని, నేను చిన్న మేనత్తని, నాకు ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు, ఇంత కొడుకు, రారా అని చెప్పి నా కొడుకు పెట్టినట్టు నాగార్జున గారిని కూడా బాగా పిసికి పెడుతుంటే ఆయన కళ్ళల్లో, ఆయన ఫేస్లో, ఆయన బాడీ లాంగ్వేజ్లో దేవుడా, అమెరికాలో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటుంది అలా కలిపి దా పెడతాం ముద్దలని, చేతులు కడుక్కున్నారా లేదా, లేకపోతే ఏంటి ఇదంతా రైస్ ఉండి ఇదంతా, ఆ సీన్ నాకే అమ్మో అనిపించింది. అన్ని రియల్ సీన్లే. యా ఆఫ్ కోర్స్. సో అది అంటే తిన్నారు, అది ఇంపార్టెంట్ అండి. ఆ సీన్ ఎలా అంటే తర్వాత వచ్చిన కొత్తలో ఆయన ఫీలింగ్ అలా ఉండేది. వన్స్ ఆ ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు అర్థం చేసుకున్న తర్వాత ఎగైన్ ఇంకొకసారి అది పెట్టే సీన్ ఉంటే అడుగుతాడు, అడిగి మరి పెట్టించుకుంటారు ఆయన. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పేదంతా చూస్తుంటే మీరు హీరోయిన్ గా చేయకపోవటమే మంచిది అనిపించింది. అవునా? అంతే కదా. అది దట్స్ ఫైన్ అండి. ఎందుకంటే అంటే మీ ఇప్పుడు అప్పుడు జనరేషన్ అంటే ఓకే అండి, ఇప్పుడు చీరలు కట్టుకొని హీరోయిన్లు రాజ్యాలు వెళ్తున్నారు అనేది లేదు కదా, ఎక్కడో ఒక చోట అనేది తప్పదు. అది లేదండి సినిమా మొత్తం మీద. ఇప్పటికైనా హీరోయిన్ గా చేసేవాళ్ళు క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి తప్పదు. మనం అర్థం చేసుకోవాలి అది, వాళ్ళని కూడా, ఎవరిని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, సీన్స్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికీ అలా ఓకే అనుకునే రావాలి, లేకపోతే రావద్దు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలండి? ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకే నేను బిఫోర్ మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను చేయనని చెప్పేసి. ఏ సినిమా హీరోయిన్గా? అది రాజనారాయణ గారి మూవీ అండి. అది దాని పేరు అమ్మ బాగా గుర్తు పెట్టుకుంటారు, నాకు నిజంగా గుర్తులేదు. మా మదర్ ఫాదర్ బాగా గుర్తు పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ మదర్. అమ్మకి బాగా ఇష్టం అండి, అమ్మ నాన్నకి బాగా ఇష్టం యాక్టింగ్ చేయటం. నా చిన్నప్పటి నుంచి చేపట్టుకొని 3 ఏళ్ల పాప అప్పటి నుంచి నన్ను డాన్స్ స్కూల్కి తీసుకెళ్లారు. క్లాసెస్ 5 years కల్లా పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కెనడాలో, న్యూజెర్సీలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను, కూచిపూడి డాన్సర్. ఓకే. సో అలా అలవాటు కదా, వాళ్ళకి ఒక డ్రీమ్ అది, అలా నా కూతురు హీరోయిన్గా చూడాలి అనుకున్నారు. బట్ నా మైండ్ సెట్ అట్లా లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.